మీరందరూ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలని, కేసీఆర్ పెట్టిన అభ్యర్థులను గెలిపించాలని ఇంత రాత్రి పూట ఇన్ని వేలాది మంది ఇక్కడికి వచ్చారు. మీ ఉత్సాహం, మీ అందరి జోష్ చూస్తా ఉంటే బెల్లంపల్లి మీద గులాబీ జెండా ఎగిరేది ఖాయం ఖాయం అనిపిస్తారు. మిత్రులారా, ఆగ్రభాయ్ మీ దైరభాయ్ మీరు 10 మంది పిల్లలు ఖరాబ్ చేయకండి. ఈరోజు 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయిందా? పాలు పాలైపోయినాయి, నీళ్లు నీళ్ళు అయిపోయినాయి. నిజమేందో అబద్ధమేందో తేలిపోయిందా లేదా? ఆనాడు కేసీఆర్ నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు. చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా లేదా? అదే కేసీఆర్ బెల్లంపల్లిలో ఓపెన్ కాస్ట్ మైట్ రానియా, కుర్చేసుకొని కూర్చోనైనా కాపాడత బెల్లంపల్లి అన్నాడు. కాపాడిండా లేదా? మా బెల్లంపల్లిలో అందరికీ పట్టాలు ఇప్పిస్తా అని వేలాది మందికి పట్టాలు ఇప్పించిండా లేదా? డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరిస్తా అని మాట ఇచ్చి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చిండా లేదా? అవ్వ తాతలకు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే 2000 చేసిండా లేదా? ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? రైతులందరికీ రైతు బంధు రైతు బీమా ఇస్తా అంటే ఇచ్చిండా లేదా? మీ బిడ్డ కాన్పుకు పోతే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇస్తా అని మాట ఇచ్చి కేసీఆర్ నిలుపుకున్నాడా లేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ కావాలి, మా మంచిర్యాల జిల్లా కావాలంటే అయిందా కాలేదా? మా బెల్లంపల్లికి 100 పడకల దవాఖానా కావాలంటే కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? ఇట్లా చెప్తే చాలా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొన్న ఎలక్షన్ల ముందు బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు మీకు. ఇక్కడ ఉండే వినోద్ గారు ఇంటింటికి వచ్చి ఇగో ప్రామిసరీ నోటు, ఇగో ఇది బాండ్ పేపరు, నన్ను గెలిపిస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేస్తామన్నారు. 100 కాదు 800 రోజులు అయింది. అయిందా లేదా? మా అవ్వ తాతలకు 4000 పెన్షన్ వచ్చిందా? మరి నాడు కేసీఆర్ 200 2000 చేస్తా అంటే ఒక్కటే నెలలో ఇచ్చిందా లేదా సార్? ఇప్పుడు 26 నెలలైనా 4000 పెన్షన్ రాలే అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట? 4000 ఇవ్వకపోయినా, మహిళలకు మహాలక్ష్మి ఎగబెట్టినా, 3 సార్లు రైతు బంధు వేయకపోయినా, తులం బంగారం ఎగబెట్టినా ఓట్లకు పైసలు పంపుతారట. హైదరాబాద్కి వెళ్ళి కట్టలు దిగినాయట. ఇవాళ రేపు మీ ఇంటికి వచ్చి ఓటుకు 2000 4000 ఇస్తారట. టీఆర్ఎస్ అయితే 4000 ఇస్తారట, నడిమిట్లుంటే 2000 ఇస్తారట. మరి అవి తీసుకుందామా? నేనేమంటా అంటే ఒట్లు పెట్టుకోమంటారట, విమానం పెట్టుకోమంటారట. పెట్టుకుంటారా? ఇప్పుడు మా అవ్వనో తాతనో ఉంది, 4000 పెన్షన్ వస్తే నువ్వు బతుకుతావు, కానీ 4000 రూపాయలతో బతుకుతావా? నిజంగా ఇప్పుడు 26 నెలలు అంటే ఎన్ని పైసలు పోయినట్టు? నెలకు 2000, 26 నెలలు 52,000 రూపాయలు నష్టమైంది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి 2000 ఇచ్చి అవ్వ ఓటయ్యి అంటే వేద్దామా? 2000 తీసుకోవాలి, 50,000 లేపో రావాలి. మీ రేవంత్ రెడ్డి 52,000 బాకీ పడ్డాడు. 2దే 50 తెచ్చినకనే ఎత్తాను. ఏమైనా ఒట్లు గిట్లు పెట్టుకోమంటే ముందే దేవునికి చెప్పుకోవాలి, దేవుడా ఇది ఉత్తుత్త ఒట్టే ఏమనుకోకనాలి. ఇవి మమ్మల్ని కొట్టి సంపాదించిన పైసలే రేవంత్ రెడ్డి కట్టలు పంపిండు. ఆయన 4 పంపితే కాంగ్రెస్ వాళ్ళు 2 ఇస్తుండు. ఈ ఒట్టంతా ఉత్తుతుందే అనుకోవాలి, పెట్టుకోవాలి, 2000 తీసుకోవాలి, 50,000 లేపోవాలి. అంతే తప్ప మోసపోవద్దు. ఇవాళ మహాలక్ష్మి మీ అందరికి ఏమన్నాడు? చెల్లె గెలిస్తే నెలకు 2500 జీతం పడ్డట్టు మీ బ్యాంకులు వేస్తా అన్నాడు. మీ భర్తను అడుక్కోవాల్సిన అవసరం లేదు అన్నాడు. పడ్డదా మహాలక్ష్మి? 2500 26 నెలలు అంటే 65,000 రూపాయలు
వచ్చిన ఏమనంటే నేను బస్సు ఫ్రీ పెట్టినా, బస్సు ఫ్రీ పెట్టినా ఇక గుర్తుని నాకు అంటుండు. దాని సంగతి తెలవలేదా? ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగోళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. ఆడికాడికి అయిపోయాయి. నువ్వు ఇచ్చింది ఏమున్నది? ఇప్పుడు మీ మగోళ్ళని అడుగుండి టికెట్ పెరిగిందా లేదా? 10 రూపాయల టికెట్ 20 అయింది, 20 రూపాయల టికెట్ 40 అయింది. ఆడోళ్ళకు ఫ్రీ అంటివి, మగోళ్ళకు డబుల్ టికెట్ కొట్టింది. నువ్వు ఇచ్చింది ఏందా రేవంత్ రెడ్డి? ఇంకేమన్నాడు కేసీఆర్ గారు? ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు, 1,116 రూపాయలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఓట్లు పడాలని ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతాను. కలిపిండా? బంగారం అయితే రాలే కానీ బంగారం ధర కొండెక్కింది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి మాత్రం పక్కా అయింది, భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి. అయిందా లేదా? భూముల ధరలేమో పడిపోయినాయి, బంగారం మాత్రం ఆకాశానికి పోయింది. 80,000 పోయి 1,60,000 అయింది. తులం బంగారం ఇయ్యలే, ధరలు అయితే పెరిగినాయి. పెరిగిందా లేదా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్ అన్న టైంకి వస్తుందా? మొన్న ఒక ఆయన గోదావరికని ఎమ్మెల్యే, రామగుండం ఎమ్మెల్యే చెక్కులు పంచుతాను రమ్మన్నాడట. చెక్కులు పంచుతాను రమ్మంటే ఒక ఆమె బిడ్డనెత్తుకొని వచ్చి చెక్కు తీసుకుంటుందట. అవి నీకు బిడ్డ పుట్టిందా అన్నాడట. అవసరం నాకు పెళ్ళై ఏడాది అర్థమని చెక్కు గిట్టుకుంటాడట. అంటే పిల్లలు పుట్టినాక వస్తున్నాయి చెక్కులు. ఇదో గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పాలన. దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఏమీ చేయలే, ఉన్నవి బంద్ పెట్టిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లి పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ కిట్ మాయం. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. మొన్న ఎలక్షన్ ఉందని ఒకటి పంపిండు, అది గ్రూపులకే, కోడలికి ఇచ్చిండు, అత్తకయ్య పెట్టిండు, బిడ్డకయ్య పెట్టిండు. అది కూడా ఓట్ల కోట్లకే. బతుకమ్మ చీరలు బంధు, కేసీఆర్ కిట్టు బంధు, గొల్లోళ్లకు గొర్రెలు బంధు, మా ముదిరాజులకు చేపలు బంధు, మా దళిత బంధు, మా మైనార్టీ తోఫా పోయింది. మైనార్టీ तोहफा आ रहा अभी, अब कल से 16 तारीख से रमजान आ रहा। केसीआर सब है तो अभी तक तोहफा मिल जाता था आपको। जब से रेवंत रेड्डी आया, रमजान का तोहफा गया। क्या करा रेवंत रेड्डी? केसीआर साहब ने आपको शादी मुबारक दिया, टिमरिस का स्कूल लगाया केसीआर साहब, इमाम मोजम साहब को तनख्वाह दिए, रमजान में तोहफा दिया और 3,000 करोड़ रुपया बजट दिया, बेवा बूढ़ा लोगों को 2,000 रुपया पेंशन दिया। बहुत कुछ काम केसीआर साहब ने करा। मैं आपसे पूछना चाहता हूं, 2.5 साल के रेवंत रेड्डी सरकार में 2.5 रुपया मिला आपको? 2.5 पैसे का काम हुआ? कुछ भी नहीं करा। बीआरएस पार्टी सेक्युलर पार्टी है, बीआरएस कभी भी बीजेपी से मिलता नहीं। हम मरने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकने के लिए तैयार नहीं है। कभी भी एक सेक्युलर पार्टी है बीआरएस पार्टी। मैं आपसे एक ही बात बोलना चाहता हूं, बीआरएस पार्टी ने आपका इज्जत बढ़ाया, बीआरएस पार्टी ने माइनॉरिटीज के लिए बहुत कुछ काम करा। 200 टिमरी स्कूल लगाए केसीआर साहब ने, ये सब आप जानते हैं। ये लोग गंदा गलत बात बोल के परसों एमएलए इलेक्शन में, एमपी इलेक्शन में अपने वोट लूट लिए हैं, लेकिन इस बार ऐसा नहीं होना चाहिए। रेवंत रेड्डी अपने को धोखा दिया। ये रेवंत रेड्डी को इस बार ये इलेक्शन में आपके वोट से उनको सबक सिखाना चाहिए। 4,000 करोड़ रुपया बजट देता बोला, लेकिन आज तक 1,000 करोड़ रुपया भी नहीं दिया। बजट नहीं दिया, इमाम मौजम का तनख्वाह नहीं बढ़ाया, कोई नौजवान बच्चे को 1,000 करोड़ रुपया देते बोला, 1,000 करोड़ रुपया छोड़ो 1,000 पैसे भी नहीं दिया। पूरे धोखेबाजी बात बोलते हुए आया है। ఈ రోజు అందరూ ఆలోచించండి, ఇలా సింగరేణిని కూడా ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సింగరేణి ఒకప్పుడు సింగరేణి అంటే ఇది సిరుల గని అనే పేరుండేది, కానీ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చిండో ఈ సింగరేణిని స్కామ్ల గనిగా మార్చేసిండు. మొత్తం టెండర్లలో ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి కట్టబెడతా ఉన్నాడు. 6,000 కోట్ల టెండర్ల స్కామ్ జరిగింది, డీజిల్ స్కామ్ జరిగింది, సోలార్ స్కామ్ జరిగింది. సింగరేణిలో
మొత్తం కూడా ఈ రోజు అవినీతి మయమైపోయింది. 2 ఏళ్లలో సింగరేణికి సీఎండీ కూడా లేడు. డిపెండెంట్ ఉద్యోగాలు నాడు కేసీఆర్ గారు 16,500 మందికి ఇచ్చిండు. కాంగ్రెస్ వచ్చినాక కనీసం 100 మంది కన్నా డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినాయా? డిపెండెంట్ ఉద్యోగాల్లో మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మా అక్క చెల్లెలను అన్నదమ్ముల్ని కోరుతా ఉన్నా, ఈ ముచ్చట మేము గట్టిగా అడిగినాం. సింగరేణిలో నువ్వు మోసం చేసినావు, సింగరేణిలో కుంభకోణాలు జరుగుతున్నాయి, అన్ని బయట పెట్టినాం. బయట పెడితే డైవర్షన్. నాకు ఒక ప్రేమలేఖ పంపిండు పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పోలీస్ స్టేషన్కు రాను అంటే నీ స్కాములు బయట పెడితే డైవర్షన్, నీ స్కీములు అడిగితే డైవర్షన్, నీ 6 గ్యారెంటీలు ఏమైనాయంటే డైవర్షన్. నీకు సమాధానం లేదు, అన్ని డైవర్షన్లే. చూసి చెప్పిన బిడ్డ స్కీములు అడిగితే డైవర్షన్, స్కాములు బయట పెడితే డైవర్షన్, 6 గ్యారెంటీలు అడిగితే డైవర్షన్ కదా. రేపు తెలంగాణ ప్రజలంతగా నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా డైవర్షన్ చేస్తారు, జాగ్రత్త హెచ్చరించిన. అవునా కాదా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి మా యూత్ బాగా కనబడుతున్నారు. మొన్న ఎక్కడో మాట్లాడిండు చూసిరా మీరట మోటార్ సైకిల్ బండి దాటితే మీకు చెప్పకుండానే మీ బ్యాంకులకి వెళ్ళి అకౌంట్లకి వెళ్ళి పైసలు తీసుకుంటారట. చూసిండ్రా? ఎప్పుడన్నా మోటార్ సైకిల్ సిగ్నల్ దాటినా, మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడ్ చేసినా ఇక ఛాలెంజ్ వసూలు చేయం, మీ బ్యాంకులో ఆటోమేటిక్ డిడక్షన్ చేస్తారట. మీకు తెలవకుండానే మీ బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకుంటారట. నేనేమంటున్నా, బ్యాంకులకి వెళ్ళి నీకు తెలవకుండా పైసలు తీసుకుంటారని ఏమంటారు? అచ్చంగా చెప్తే దొంగ, మంచిగా చెప్తే సైబర్ నేరగాళ్ళు. సైబర్ నేరగాళ్ళు అంటారు. ఈ మధ్యలో కొత్త భాష కదా. నీకు తెలవకుండానే నీ బ్యాంకులో పైసలు ఎక్కపెట్టేవాళ్ళను సైబర్ నేరగాళ్ళు అంటారు. మరి రేవంత్ రెడ్డికి సైబర్ నేరగానికి ఏం తేడా ఉన్నది? నీకు తెలవకుండా నీ పైసలు ఎక్కపోతా అంటుండేవాడు. ఇక నువ్వు చేసింది ఏమున్నది? నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇవాళ నిజామాబాద్ లో ఈ పోటుగాడు ఏదో పెద్దగా మాట్లాడుతుండు. నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా నేను ఇవ్వకపోతే తల నరుక్కుంటా అంటుండు. నేను అడుగుతున్నా, ఏడ మీటింగ్ పెట్టావో చెప్పు, నేను వస్తా. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పెడతావా, బషీర్బాగ్ చౌరస్తాలో పెడతావా, అసెంబ్లీలో చర్చ పెడతావా? పెట్టు. 70,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినవా? నువ్వు పరీక్ష పెట్టినవా? నువ్వు ఫలితాలు ఇచ్చినవా? కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ ఫలితాలు ఇచ్చి, కేసీఆరే మొత్తం తయారు చేసి పెట్టినాక నువ్వు కాగితాలు పంచినావు. వెనకటికెవడో వంటంతా చేసి పెట్టినాక గడ్డది పని వచ్చి నేనే చేసిన అన్నాడట. ఇవ్వ గట్లున్నది రేవంత్ రెడ్డి తీరు. కేసీఆర్ నువ్వు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇవాళ యువతను రేవంత్ రెడ్డి మోసం చేసింది. అసలు మోసం చేయనోడు ఎవడన్నా ఉన్నాడా? కాలేజీకి పోయే పిల్లలకు, మీ పిల్లలకు 2.5 ఏళ్లకే ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాక పిల్లల చదువులు ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. సర్టిఫికెట్లు కాలేజీలో ఇస్తలేరు, పిల్లల చదువులు ఆగం చేసిండు. నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తాని ఇవాళ 2.5 ఏళ్లైనా 10,000 ఉద్యోగాలు కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన పరిస్థితి లేదు. అక్క చెల్లెళ్లకు బంగారం అన్నాడు, 2,500 అన్నాడు, వడ్డీ లేని రుణం అన్నాడు, కోటీశ్వర్లు చేయలే గాని ఉన్న కేసీఆర్ కిట్టు బంద్ అయింది, బంగారం ధర కొండెక్కింది. ఇంతకు మించి ఏమైనా చేసిందా? మా రైతులకు 5 సార్లు రైతు బంధు ఇచ్చేది ఉంటే 2 సార్లు ఇచ్చిండు, 3 సార్లు రైతు బంధు ఎగబెట్టిండు. ఈ యాసంగి రైతు బంధు పడ్డదా? ఫిబ్రవరి నెల వచ్చినా ఇంకా రైతు బంధు వేయలే. మొన్న వానకాలం బోనస్ పురాగా వల్లే, పోయిన యాసంగి బోనస్ మొత్తానికే ఎగబెట్టిండు. రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం. రుణమాఫీ 4 మందికి అయింది, 12 మందికి ఎగబెట్టిండు. అరే యూరియా బస్తాలు దొరుకుతున్నాయే, మందు బస్తాలు దొరుకుతున్నాయా? లైన్లలో కట్టుడు, లైన్లు నిలబెడితే తప్ప యూరియా బస్తాలు ఇవ్వడం చేతగా దద్దమ్మ కదా ఈ రేవంత్ రెడ్డి. ఈ దద్దమ్మను అరే యూరియా బస్తాలు ఇచ్చే తెలియలేదా? కేసీఆర్ ఉండగా బరాబర్ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు తెచ్చి ఇంటికాడ వేసిపోయింది. నువ్వు యూరియా బస్తాలు ఇవ్వవు, నువ్వు 4,000 పింఛన్ ఇవ్వవు, మహిళలకు 2,500 ఇవ్వని నేను అడిగినా అనుకో,
హరీష్ రావు నువ్వు బాగా తింటున్నావా నీ లాగులో తొండలు దొరకొట్టా అంటాడు. ఇట్లా మాట్లాడొచ్చునా ఎవడన్నా? ముఖ్యమంత్రి అయిన వాడికి ఇట్లా మాట్లాడొచ్చునా? నీ పేగులు వీక్తా మెడలు వేసుకుంటా అంటాడు, నీ కళ్ళ గుడ్లుడ వీక్తా గోటీలాడుతా అంటాడు. నువ్వు గెలిచింది, నిన్ను గెలిపించింది నువ్వు 4000 పింఛన్ ఇస్తావని, నువ్వు తులం బంగారం ఇస్తావని, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తావని, కేసీఆర్ కంటే మంచిగా చేస్తా అంటే గెలిపించినావు. కానీ నువ్వు చేసింది ఏమున్నది? ఉన్నవి ఊడబట్టినావు, ఉన్న పథకాలు ఊడబట్టినావు. మా ఆటో డ్రైవర్లకు లాగమైపోయినాయి. ఇవాళ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రూపాయి ఇయ్యలే. రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు పాపం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రకంగా అన్ని వర్గాలను కూడా ఆగం చేసింది. అన్నిటికంటే ముఖ్యం మన బెల్లంపల్లి ఆయువు పట్టువే సింగరేణి. బెల్లంపల్లి సింగరేణితోనే ఈ ఊరు పుట్టింది, ఈ ఊరు పెరిగింది. కానీ ఈరోజు ఆ సింగరేణి ఆగమైపోతున్నది. 51,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది. ఇంకొక ఇట్లనే 4-5 ఏళ్లు పోతే రేపు సింగరేణి ఉండదు, ఏ అదానికో అంబానీకో అప్పచెప్తారు. ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. మరి సింగరేణి ఉండాలనా, సింగరేణి పోవాలనా? సింగరేణి ఉండాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. మీ ఎమ్మెల్యే వినోద్ ఎప్పుడైనా దొరుకుతాడా మీకు? ఏదైనా క్యాంప్ ఆఫీస్ పోతే కలుస్తాడా మీకు? ఆయన ఎప్పుడైనా చూసిండ్రా గెలిచినాక? మరి ఈరోజు ఆలోచన చేయండి ఎట్లయిపోయి. దయచేసి మరి గతంలో నేను ఇదే బెల్లంపల్లికి మా చిన్నయ్య వచ్చి మాకు దవాఖాన లేదన్నా, నేను అప్పుడు ఆరోగ్య మంత్రి ఉంది. అప్పుడు 100 పడకల ఆసుపత్రి కావాలంటే 100 పడకల ఆసుపత్రి కావాలంటే ఆరోగ్య మంత్రిగా నేను కేసీఆర్ గారి ఆశీస్సులతో బెల్లంపల్లికి 100 పడకల ఆసుపత్రి కట్టించిన వాళ్ళేనా మీకు తెలుసు? అట్లే మా దగ్గర కిడ్నీ పేషెంట్ ఉన్నారన్నా, డయాలసిస్ కు మంచిర్యాలకు కరీంనగర్ కు పోవాలంటే కష్టమైతుంది. ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టిమంటే 2 నెలల లోపల ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు కూడా అందించినాం. ఈ రకంగా ఒకటి చేసుకున్నాం. మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, 7 గురుకుల పాఠశాలలు కావచ్చు, జూనియర్ కాలేజీ బిల్డింగ్ కానీ, మార్కెట్ యార్డ్ గోడౌన్లు కానీ ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఈ ఊళ్ళకి వచ్చే 4 లైన్ రోడ్డు కానీ, బటర్ఫ్లై లైట్లు కానీ కేసీఆర్ హయాంలోనే జరిగినాయి కదా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము రాగానే బెల్లంపల్లిలో ఇక 6 చందమామలు తెస్తామన్నారు. ఏమన్నా అయిందా అసలు? 2.5 ఏళ్ల బెల్లంపల్లిలో ఎక్కడన్నా జానెడు సిసి రోడ్డు పోసిందా? ఒక్క మూరెడు మోరి కట్టిందా? ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చిండ్రా? ఒక్క పెన్షన్ 2.5 ఏళ్లలో ఒక్క పెన్షన్ ఇచ్చిండ్రా? అందుకే నేను మీతో కోరేది ఒక్కటే, మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. రేపు మేము మీకోసం కొట్టాడాలన్నా వద్దా? అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మీకోసం అడగాలన్నా వద్దా? అడగాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి, మీరు మాకు శక్తిని ఇవ్వాలి. మేము అడిగే శక్తి ఏంటిది? రేపు బెల్లంపల్లిలో కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మా కౌన్సిలర్లు గెలిపిస్తే నేను అసెంబ్లీలో అడుగుతా, ఏమయ్యా రేవంత్ రెడ్డి, బెల్లంపల్లిలో మా అవ్వ తాతలు నిన్ను చీరి సింతగట్టిను, ఇప్పుడన్నా 4,000 పింఛని అంట అనల్లా వద్దా? ఓట్లు పొల్లు ఒడగొట్టిన కాంగ్రెస్ వాళ్ళను నిన్ను చీరి సింతగట్టిన బిడ్డ 4,000 పింఛన్ ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అడుగుతా. రేవంత్ రెడ్డి, మా అక్క చెల్లెళ్ళు నువ్వు 2,500 మహాలక్ష్మి పథకం ఇయ్యలేదని, తులం బంగారం ఎగబెట్టినవని, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినవని, కేసీఆర్ కిట్టు బంద్ పెట్టినవని బెల్లంపల్లి కాడ కాంగ్రెస్ పార్టీని మా అక్క చెల్లెలు పొల్లు చేసిన బిడ్డ, ఇప్పటికన్నా కళ్ళు తెరువు, అన్ని ఇస్తావా ఇయ్యవా అని నేను గట్టిగా అడుగుతా. అడగాలన్నా వద్దా? అడగాలంటే మీరు బలాన్ని ఇవ్వాలి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మన సింగరేణిలో స్కాములు చేసి ఓటుకు 4,000 పంపుతాడట. దయచేసి ఓట్లు గిట్లు పెట్టుకోకూడదు, పెట్టుకున్నా ఉత్తుగా పెట్టుకోరు, ఆగం కావద్దు. ఇది మీకోసం, మన భవిష్యత్తు కోసం, మన సింగరేణి కోసం, మన తెలంగాణ కోసం. అసలు ఈ రేవంత్ రెడ్డికి సోయి కూడా ఉండదు. తెలంగాణ ఎప్పుడైనా జై తెలంగాణ అనంగా చూస్తుందా?
ఏనాడైనా తెలంగాణ కోసం రేవంత్ రెడ్డి కొట్లాడంగా చూసిందా మీరు? ఏమి తెలియదు. మొన్న అడుగుతుండు దేవాలయ ఏ బేసిన్ లో ఉంటది, ఆ బేసిక్స్ కూడా తెలియదు. దేవాలయ ప్రాజెక్టు గోదావరి బేసిన్ లో ఉంటది, బేసిక్స్ తెలియదు, మినిమం నాలెడ్జ్ లేదు. ఇవాళ నిజామాబాద్ పోయిండు, దాశరథి రంగాచారి గారు నిజామాబాద్ లో పుట్టాను అని చెప్తుండు, నిజామాబాద్ గడ్డ మీద పుట్టిండు అని చెప్తాడు. ఆయన ఎడ పుట్టిండో కూడా తెలియదు. దాశరథి దాశరథి గారు వరంగల్ జిల్లా చిన్నగూడలో పుట్టిండు, ఆయన మహబూబాద్ జిల్లాలో పుట్టిండు. ఇక బేసిక్స్ తెలివే కానీ ఏంటంటే అడ్డం పొడుగు మాట్లాడతాడు. అన్ని భూములే. కేసీఆర్ తెలంగాణ తెచ్చిందా లేదా? తెలంగాణ తెచ్చింది ఎవరు? తెలంగాణ తేవడానికి కారణం ఎవరు? మేము మా కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీకి రాజీనామా చేసి 11 రోజులు అన్నం ముద్ద నోట్లో పెట్టకుండా కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మా జాతిపిత కేసీఆర్ అని మేమన్నాం. జాతిపిత కేసీఆర్ అని మనమంటే ఈయన ఇక బూతులు తింటుండు. కేసీఆర్ ని అడ్డమైన బూతులు తింటుండు. తిట్టచ్చు అట్లా. ఇప్పుడు చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రికి కూడా ఒక పేరు ఉంటుంది. చరిత్రలో రాజశేఖర రెడ్డి ఉంటే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు అనే పేరు ఉన్నది. లేదా ఎన్టీ రామారావు ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిపోయిండు అనే పేరుంది. కేసీఆర్ అంటే కూడా కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, 2000 పింఛన్ ఇచ్చిండు, తెలంగాణ తెచ్చిండు అనే పేరు ఉంటుంది. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు ఉండాలి? బూతు పిత. రేవంత్ రెడ్డి కూడా చరిత్రలో ఒక పేరుంటది, అది బూతు పిత. ఇంతకు మించి ఆయన చేసింది బూతులు మాట్లాడు తప్ప ఆయన వచ్చింది అంతకంటే లేదు. అంతేనా కాదా? చరిత్రలో ప్రతి ముఖ్యమంత్రికి ఒక పేరుంటది. రేవంత్ రెడ్డికి చరిత్రలో ఉండబోయే పేరు బూతు పిత. బూతులు తప్ప ఓ మంచి మాట మాట్లాడు రాదు, ప్రజలకు మంచి పని చేసుడు రాదు, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడు అంతకంటే తెలియదు. బాగా ఆలోచించండి. నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను, కానీ ఇలా కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది. కార్మికులకు మోసం, రైతులకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, ముస్లిం మైనార్టీలకు మోసం, మా జర్నలిస్టులను కూడా మోసం చేసింది. ఇలా మేము ప్లాట్లు ఇచ్చినాం. ఇక్కడ ఎమ్మెల్యే మా జర్నలిస్టుల మీద కేసు పెట్టిందా లేదా? చెప్పలేమే, పెట్టిందా లేదా? మా జర్నలిస్టుల మీద కూడా ఇవాళ కేసులు పెడుతుండ్రు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చూపిస్తుండ్రు, వాళ్ళ స్కాములు బయట పెడుతుండ్రు, వాళ్ళ తప్పులు బయట పెడుతుండ్రని జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టింది. చెప్పుడేమో జర్నలిస్టులకు ప్లాట్లు ఇస్తాం, ఇండ్లు ఇస్తాం అని వాడుకున్నారు. ఇప్పుడేమో జర్నలిస్టులను యూట్యూబ్ ఛానళ్లను చూస్తే చెంప చెల్లు అనిపిస్తుందట రేవంత్ రెడ్డికి. చెంప చెల్లు అనిపిస్తాడట మా యూట్యూబర్లను. అంటే జర్నలిస్టులను యూట్యూబర్లను వాడుకున్నావు, ఇప్పుడు గడ్డ మీద కూర్చున్నాక చెంప చెల్లు అనిపిస్తా అంటున్నావు. ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప. ఇట్లున్నది రేవంత్ రెడ్డి కథ. అందువల్ల వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా, కేసీఆర్ ని కానీ మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఎంత ఇబ్బంది పెట్టినా, తెలంగాణ తెచ్చినోళ్ళం, తెలంగాణ కోసం పోరాడినోళ్ళం, తెలంగాణ కోసం జైళ్ళలో ఉండోళ్ళం. మన కళ్ళ ముందు ఈ తెలంగాణ ఆగం కావద్దు, మన కళ్ళ ముందు ఈ తెలంగాణ కింద పడద్దు అనేదే మా తండాట. రేవంత్ రెడ్డి ఇవాళ మన నీళ్లను ఆంధ్రాకి అప్పచెప్తుండు, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. మన గోదావరి నీళ్లు, మన కృష్ణానది నీళ్లను కేసీఆర్ ఒడిచిపట్టిండు, రేవంత్ రెడ్డి విడిచిపెడుతుండు కిందికి. మన నీళ్లు కిందికి పోయేటట్టు చేస్తుండు. చుక్క చుక్కను ఒడిచిపట్టి ఈ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ మార్చిండు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ 1 చేసిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి చంద్రబాబుకు తొత్తుగా, చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించే ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటైనా చంద్రబాబు కింద పనిచేసిండు, ఆంధ్ర తొత్తుగా పనిచేస్తున్నాడు. మరి మన తెలంగాణ హక్కులు కాపాడుకోవాలి, తెలంగాణ నీళ్లు కాపాడుకోవాలి, సింగరేణిని కాపాడుకోవాలంటే దయచేసి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. ఈ ఎన్నికల్లో మీ ఓటు సింగరేణి భవిష్యత్తును తెలుస్తుంది, మీ ఓటు మీ పిల్లల భవిష్యత్తును తెలుస్తుంది, మీ ఓటు మీకు నెలకు 2500 పెన్షన్ తెస్తుంది, మీ ఓటు నెలకు 4000 అవ్వా తాతలకు పింఛన్ వచ్చేటట్టు చేస్తుంది. ఇవి రావాలంటే కాంగ్రెస్ వాళ్ళకు సురుకు పెట్టాలి. కాంగ్రెస్ చిత్తుగా ఓడిస్తేనే మరి మనకి ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే 2.5 ఏళ్లు రాలే,
ఇప్పుడు రావాలంటే వాళ్ళకి అర్థం కావాలి. తప్పిపోయి బెల్లంపల్లిలో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటాడు, నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసి నీకు ఇచ్చేది లేకపోతాడు. ఆయనకు తెలవాలంటే జనంకు నేను మోసం చేసినా, ఇచ్చిన మాట తప్పినా, అందుకే నన్ను ఓడగొట్టిందంటేనే అవన్నీ మనకు వస్తాయి. అందువల్ల ఆలోచించండి దయచేసి. ఇక 3 రోజులు ఉంది. డబ్బులకు అమ్ముడు పోవద్దు, ఓట్లు గిట్లు పెట్టుకోవద్దు. నిజాయితీగా కారు గుర్తు మీద ఓట్లేసి మన తెలంగాణను, మన కేసీఆర్ ను మళ్ళా తెచ్చుకుందాం, మన సింగరేణిని కాపాడుకుందాం. జై తెలంగాణ.